నమస్తే. బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో ఎక్కడికక్కడ మావోయిస్టులను ఏరివేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నది. ప్రస్తుతం దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సేవాలాల్ సేన ఫౌండర్ ప్రెసిడెంట్ సంజీవ్ అన్న ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. బాగున్నారా అన్న? బాగున్నా. ఏం చెప్తారన్న ఆపరేషన్ కగార్? ఒక పక్క కర్రెగుట్ట అని చెప్పి పూర్తిగా గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. వేల మంది బలగాలను అక్కడ పారామిలిటరీ బలగాలను దింపిర్రు. డ్రోన్లు కూడా ఇప్పుడు డ్రోన్ల కోసం సపరేట్ సిగ్నల్స్ కూడా ఏర్పాటు చేసిర్రు. వాళ్ళు బయటికి వెళ్తే ఖచ్చితంగా ఎన్కౌంటర్ అని చెప్పి భారీగా ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నారు. అసలు ఎట్లా చూస్తారు ఈ ఆపరేషన్ కగార్? అవసరం అంటారా? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది ఆపరేషన్ కగార్ పేరు మీద అమాయక ఆదివాసులను భయభ్రాంతులకు గురి చేసి చంపే ప్రయత్నం తప్ప ఇంకోటి లేదు. ఇప్పుడు అత్యంత అవసరమైనటువంటి పరిస్థితి కూడా ఏం లేదు. మరి ఎందుకు ఆ రకంగా చేస్తున్న కోణం ఇంపార్టెంట్. ఎందుకు చేస్తుంది బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అంటే అక్కడ లక్షల కోట్ల నిక్షేపాలకు సంబంధించిన ప్రాంతం కర్రెగుట్ట ప్రాంతం. ఈ ప్రాంతానికి ఆదాని లాంటి వాళ్ళను అప్పచెప్పడం కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఇది కార్పొరేట్ యుద్ధాన్ని తలపిస్తున్నది. దాంట్లో క్లియర్గా అర్థమవుతుంది. వాస్తవానికి నక్సలైట్లను వేరు చేసేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నామని ఏదైతే ప్రకటించిందో కేంద్ర ప్రభుత్వం, నక్సలైట్ల వేరువేత పేరు మీద అమాయక ఆదివాసుల జోలికి ఎందుకు పోతున్నారు? ఎస్, మీరు అన్నది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, ఆ నక్సల్ సమస్య మీద స్పందించాలనుకుంటే పద్ధతి ఇది కాదు. వాళ్ళు మన భారతీయులే. వాళ్ళు చేస్తున్నది ప్రజల మీద పోరాటమే, ప్రజల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తేవడమే. అంతకుమించి ఏం జరగలే. నిజమే అనుకుంటే ప్రభుత్వాలు పాలిస్తున్నప్పుడు ఈ ఆదివాసీ బిడ్డల 75 సంవత్సరాల స్వాతంత్రంలో ఈ ప్రభుత్వాలు మేలే చేసి ఉంటే, ఆ ప్రభుత్వాలే బాగు చేసి ఉంటే వాళ్ళ అవసరం వీళ్ళకేం వచ్చేది? వాళ్ళని ఎందుకు ఆశ్రయించేటోళ్ళు? ఇది ఒప్పుకోవాల్సిన నిజమే కదా, సత్యమే కదా. నేనేమంటున్నా, అమాయక ఆదివాసీలకు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే ఎవరు పోయినా మీ సమస్య ఇది ఉంది, ఈ సమస్య కోసం మనం పరిష్కారం కోసం కొట్లాడదామని చెప్తే నమ్ముతాం. ఏం తెలియని అమాయకుడు గిరిజన బిడ్డ, ఆదివాసీ బిడ్డ హైదరాబాద్కు వచ్చి అన్యాయంగా ఏదైనా జరిగితే ఎవరైనా వచ్చి అతని కాపాడదామని ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం ఏమనిపిస్తుంది? అయ్యో, నాకు అండగా నిలబడ్డానని ఒక కృతజ్ఞత భావం ఉంటుందా? ఉండదు. పాలకులు వాళ్ళకు మంచి చేసి ఉంటే, పాలకులు వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు, భారత రాజ్యాంగం ఇచ్చిన ఫలాలను పకడ్బందీగా ఇచ్చుంటే సమస్య ఉందని వీలు పోకపోయేటోళ్ళు, ఆ సమస్య కోసం వాళ్ళని ఆశ్రయించేటోళ్ళు కారు. సమస్య పరిష్కారాన్ని పక్కన పెట్టి సామాజిక ఆర్థిక సమస్య మూలాన్ని పరిష్కరించకుండా నక్సలైట్ల వేరువేత పేరు మీద చేస్తున్న ఈ దమనకాండను సేవలాల్ సేనగా, ప్రజాస్వామికవాదిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు అన్న ప్రధానంగా క్వశ్చన్ ఏంటంటే, అసలు ఇప్పుడు ఉన్నట్టుండి ప్రభుత్వానికి, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వానికి కావచ్చు, అంటే భారతదేశానికి మావోయిస్టుల వల్ల జరిగే నష్టం ఏంది? ఇప్పుడు ఎందుకు వాళ్ళని పూర్తిగా అంతం చేయాలనుకుంటా ఉన్నది, ఏరివేయాలనుకుంటా? ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి, మావోయిస్టు పార్టీని లేదా ప్రజల సమస్యల మీద గొంతు ఇప్పే ఏ ఒక్కరిని కూడా అంతమించే శక్తి ఈ భారతదేశంలో జరగదు. ఇది కలగా మిగులుతుంది. దీంతో ఇంకేమవుతుంది? ఒక భయంకరమైనటువంటి వ్యతిరేకతను పోగు చేసుకున్న వాళ్ళు అయితే ఇంకెక్కువ తీవ్రవాదం అని ఏదైతే వాళ్ళ భాష వాడుతున్నారో, ఈ ప్రజా సమస్యల మీద పోరాటం చేయడానికి, ప్రాణాలు అర్పిస్తానికి సిద్ధమైపోతున్నటువంటి వాళ్ళు ఇంకెక్కువ చర్యలు చేపడతారు తప్ప ఇంకోటి కాదు. అయితేనా ఇప్పుడు ముఖ్యంగా మొన్న అంటే రీసెంట్గా పహల్గామా దాడి చూసినాం మనం. ఒకటి అక్కడ ఉన్నటువంటి భద్రతా బలగాల లోపం వల్ల ఒక 29 మంది దాకా అమాయకులు చనిపోయారు అక్కడ. అంటే ఆల్మోస్ట్ అక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వైఫల్యం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ చాలా క్లియర్గా మనకు తెలుసు దాని మీద. మరి అలాంటప్పుడు అక్కడ భద్రతా బలగాలను పెంచి మన దేశ ప్రజలను కాపాడుకునేది పోయి ఇక్కడ ప్రజల తరఫున, ప్రజా సమస్యల తరఫున కొట్లాడేటువంటి మావోయిస్టులను అంతం చేయాలనుకోవడం ఇది ఎంతవరకు కరెక్ట్ అన్న? ఇది పహల్గామ్ విషయానికి వస్తే వాళ్ళు ముష్కరులు ఏదైతే చేసినారో దాన్ని తీవ్రంగా ఖండించాల్సిందే. దాన్ని అందరం వ్యతిరేకిస్తున్నాం. కానీ వైఫల్యం మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇది ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే తను టెర్రరిజం ఫ్రీ అని చెప్పేసి ప్రజలను ఒక భరోసాను, నమ్మకాన్ని కలిగించే పద్ధతుల్లో తను మాట్లాడింది మోడీ గారు, అమిత్ షా గారు. మరి నిజమే అనుకోని చెప్పేసి కాశ్మీర్ అంతా ఫ్రీ అయిపోయింది, టెర్రరిజం లేదు అని భావనతో చాలామంది కాశ్మీర్ చూద్దాం, కాశ్మీర్ అందాలని తిలకిద్దామని పోతున్నారు. మరి ఏది
నువ్వు చేసినటువంటి ఫ్రీ ఉత్తమాటలేనా నీ ఆదాయాన్ని తీసుకోవడం కోసం, రాజకీయాన్ని వాడుకోవడం కోసం, నీ పాలనలో గొప్పగా కశ్మీర్ మొత్తాన్ని మనం వశం చేసుకున్నామని చూపించుకోవడం కోసం జరిగిన అడుగులే తప్ప ప్రాణాలు గాలికి వదిలేసి నిజంగా అదే పరిస్థితుల్లో ఎవరైనా విఐపి పోయి ఉంటే, నేను ఏదో ఛానల్లో చూసినా, నేను మోడీ గారే అక్కడ పోయే రోజట. మరి దానికన్నా ముందు లష్కర్ ఏ తోయబా వాళ్ళు కానీ, పాక్ ఆర్మీ చీఫ్ కానీ వాళ్ళు హెచ్చరించినటువంటి మాటలు మనం ఇంటెలిజెన్స్ వ్యవస్థకు తెలియదా? అక్కడ దాడి జరుగుతుంది, వీడియోలో బయటకు వచ్చినాయి కదా, దాడి జరుగుతుందని ముందు పసిగట్టినట్టే కదా. కామన్ పీపుల్కి తెలుస్తుంది. వాళ్ళు మాట్లాడిన తర్వాత ఏదో ఒక దాడి జరగబోతుంది భారతదేశం మీద, ఈ కశ్మీర్ మీద ఏదో దాడి జరగబోతుంది అనేది మనం గమనించగలుగుతాం. అలాంటిది కేంద్ర ప్రభుత్వం నిఘా సంస్థలు, పోలీస్, పారామిలిటరీ దళాలు, ఆర్మీ అంత పెద్ద ఎత్తున మనకు ఉండి ఎందుకు వైఫల్యం చెందింది? ఈ వైఫల్యానికి కారణం కేంద్ర ప్రభుత్వం కాదా? అమిత్ షా రాజీనామా చేయాలి దీని మీద, తెలుసా? ఎందుకు ఇది భారతదేశానికి ఒక ఐక్యతను చాటడం కోసం ఆ మాట మాట్లాడేది ఎవరు ధైర్యం చేసి కానీ, ముందు రాజీనామా చేసి వాళ్ళ సంగతి చూడాల్సిందే. పాకిస్తాన్ వాళ్ళు, తీవ్రవాదులు ఎవరున్నా సరే మన దేశం మీద ఎవరు ఇలాంటి చర్యలు తీసుకున్నా వాళ్ళ సంగతి చూడాల్సిందే, వాళ్ళని పాతాలను తొక్కాల్సిందే. కానీ మన వైఫల్యాన్ని మనం కప్పించుకోవడానికి తంటాలు పడుతున్నారు ఇక్కడ. దీన్ని రాజకీయంగా చనిపోయిన కుటుంబాలకు సానుభూతి వస్తుంది. సహజంగా చనిపోయిన కుటుంబాలకు సానుభూతి వస్తుంది. వాళ్ళు చనిపోతే వీళ్ళు సానుభూతి పొంది ఓటు పొందామనే పద్ధతుల్లో అడుగులేస్తే ఎట్లా? కేంద్ర ప్రభుత్వం కదా క్లియర్ కనబడుతుంది కదా. నేనేమంటున్నా, మీరు నిఘా వ్యవస్థను పటిష్టం చేయకుండా భారతదేశ ప్రజలందరినీ జమ్మూ కాశ్మీర్ చూడడానికి, కశ్మీరు అందాలను చూడడానికి మీరు ఏ రకంగా అనుమతి ఇచ్చినారు? మీ భద్రతా బలగాలు అక్కడ పటిష్టం చేసుకోకుండా వీళ్ళని ఎట్లా మీరు అనుమతించారు అనేది నా యొక్క ప్రశ్న. దీన్ని బీజేపీ ప్రభుత్వము బాధ్యత వహించాలి. నేను వ్యక్తులుగా మాట్లాడలేను, కేంద్ర ప్రభుత్వ బాధ్యత. ఇంకోటన్నా, ఈ సంవత్సరం 1,80,000 మంది సైనికుల రిక్రూట్మెంట్ ఆపిందంట ఇప్పుడు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. ఎందుకు ఆపుతుంది? నిజంగా చెప్తున్నా, అంటే ఈయన తను నియమించుకోవడం వల్ల దేశానికి ఆర్థికంగా భారం పడుతుందని, ఈ దేశం ఎట్లన్నా పోని ఏమైనా కానీ ఇట్లాంటి దాడులు నాకు జరిగితే మంచిదని ఉద్దేశంతో రిక్రూట్మెంట్ చేయలేదా? చేసుకోవాలి కదా పద్ధతికి. అయితే ప్రతి సంవత్సరం చేస్తున్నట్టు చేయాలి కదా. కొత్తగా మోడీ గారు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాదు కదా ఇది. నువ్వు ప్రతి సంవత్సరం చేయాల్సిన రిక్రూట్మెంట్ చేయకుండా దాదాపు 1,80,000 రిక్రూట్మెంట్స్ ఆపేసినావు అంటే ఏమని చెప్పాలి మీకు? ఒకవైపు నువ్వు తీవ్రవాదాన్ని వ్యతిరేకించాలని భారతదేశాన్ని ఐక్యతను మనం చాటించే ఈ పరిస్థితుల్లో మనం కూడా మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. మన మీద వాళ్ళు దాడి చేస్తానికి అంత అవకాశం ఆ నడి మధ్యన, ఆ ఊరు నడి మధ్యన వచ్చిరంటే ఎంత ప్లాన్గా వచ్చారు? అందరి కళ్ళు కప్పి వచ్చినట్టే కదా. రేపు మోడీ ఇంటికి పోరని గ్యారంటీ ఏం లేదా? అమిత్ షా ఇంటికి పోరని. అది ఇంకా కొంతమంది ఏమంటున్నారు అంటే అసలు వీళ్ళు మనోళ్ళే కావాలనే చేసిరు అని చెప్పి ఇంకా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు అంటే బయట నుంచి వచ్చే అంత లేదు ఎవరికి. మన ఆర్మీ బాగా స్ట్రాంగ్గా ఉన్నది, అక్కడ భద్రతా బలగాలు కూడా కేంద్ర ప్రభుత్వం మంచిగా ఉంచింది, కట్టదిట్టం చేసింది. వాళ్ళు ఇక్కడికి మన బయట నుంచి మన దేశంలోకి చొరబడి మరీ చంపేంత లేదు, మనోళ్ళే వాళ్ళకి హెల్ప్ చేసి ఇట్లా చేసిరు అని చెప్పి చెప్తా ఉన్నారు. మనం ఇక్కడ ఈ రాష్ట్రాన్ని చూసుకుందాం. అంటే నేను నిఘా వ్యవస్థ గురించి, ప్రభుత్వాలు పాలించేటప్పుడు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఇంత పోస్ట్ వచ్చినా వెంటనే ఎంత అరెస్టులు చూస్తున్నాం, ఎంత నిర్బంధం చూస్తున్నాం కదా. మనోళ్ళే కదా విమర్శించేది, కూడా మనోళ్ళే కదా. మనోళ్ళ మీద కేసులు చేయట్లేదా? మనోళ్ళే వచ్చిరని మీరు అంటున్నారని అనుకుంటే, అంటే వాళ్ళ మీద నీ నిఘాను తెలిసి వదిలేసినావా? తెలిసి వదిలేసింది ఎవరు? బాధ్యత మీకు లేదా? ఇక వదిలేసి తప్పులు మీ మీద పడకుండా ఇంకోళ్ళ మీద వదిలేద్దాం అన్నట్టు కరెక్ట్ కాదు. ఇది ముమ్మాటికి పహల్గాం దాడి జరగడానికి మేము తీవ్రంగా ఖండించాల్సిందే. భారతదేశ ప్రజలందరూ ముక్తఖండంతో ఖండిస్తున్నారు. ఇప్పటికే అమాయకులు వాళ్ళ మీద జరిగినటువంటి దాష్టికం కూడా ఇది తీవ్రంగా ఖండిస్తున్నారు. కానీ వైఫల్యాలను కూడా మనం ఇప్పుడు ఒక పక్క పహల్గాం దాడికి సంబంధించి కూడా అక్కడ చనిపోయింది కూడా ఒక సాధారణ అమాయకులు. వాళ్ళందరూ కూడా అక్కడికి సందర్శన కోసం, అక్కడ చూడడం కోసం, ఎంజాయ్ చేయడం కోసం వెళ్ళినటువంటి వ్యక్తులే చనిపోయారు. ఇప్పుడు ఇక్కడ ఈ కర్రెగుట్టకు సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు కొంత ఇబ్బంది పడుతున్నట్టుగా మీరు ఒకటి గమనించండి బ్రదర్. నేను కర్రెగుట్ట గురించి ఇంకో విషయం చెప్పాలి మీకు. ఎక్కడైనా అమాయకులు బలవుతున్నారు, ఎక్కడైనా సరే. అది పహల్గాం కావచ్చు, లేకపోతే కర్రెగుట్ట కావచ్చు, మణిపూర్ కావచ్చు, మొన్న జరిగిన లగచర్ల కావచ్చు. ప్రధానంగా మా ఆదివాసులు, గిరిజనులు
అమాయకులం. మా నోట్లో నాలుక లేని వ్యక్తులుగా ఉండేటోళ్ళం, అనాగరికులుగా ఇప్పటికి ఉన్నాం. చాలా చోట్ల ఉన్నాం. ఈ ఆపరేషన్ చేసే ముందు ఎన్నడూ లేని అభివృద్ధి పేరు మీద రోడ్లు వేసినారు, ఎన్నడూ లేని అభివృద్ధి పేరు మీద వైద్యశాలలు ఏర్పాటు చేశారు. ఎక్కడ? కర్రెగుట్టల హాస్పిటల్స్ ఏర్పాటు చేశారు. స్కూల్లో ఏదో చేస్తున్నట్టు చేశారు. అక్కడ ఉన్నటువంటి యువతకు హోమ్ గార్డులను, పోలీసులను ఏదో రకంగా పద్ధతిలో, అది ప్రభుత్వ ఉద్యోగమా కాదా నాకైతే తెలియదు. వాళ్ళ అవసరాన్ని అమాయకమైనటువంటి ఆదివాసుల అవసరాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళకు ఉద్యోగ కల్పన చేస్తున్నట్టు చేసి రిక్రూట్మెంట్ చేసుకొని వాళ్ళలో మీకు అందరికీ ఈ చేస్తున్నాం అనే పేరు మీద నక్సలైట్లను ఏరివేసే ప్రయత్నం అడుగులు వేసినారు. 26 మార్చి 30 వరకు ఒక్క మావోయిస్ట్ లేకుండా చేస్తామని చెప్పి ప్రకటన చేసిన పరిస్థితి మనం అందరం విన్నాం. నేను అంటున్నా, ఇదే కనుక మావోయిస్టులు కానీ అక్కడ ఉన్నటువంటి కర్రెగుట్టలో గిరిజనులకు సంబంధించిన అండదండలు ఇస్తున్నటువంటి వాళ్ళ మీద చేస్తున్నటువంటి వీళ్ళు వాళ్ళే లేకపోతే ఈ రోడ్లు కానీ ఈ విద్యకు సంబంధించింది కానీ ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ కానీ ఇప్పుడు జరుగుతున్నాయంటే ఇన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు కూడా ఒక కారణమే కదా, వాళ్ళ పుణ్యమే కదా. మరి ఆ సమస్య తీవ్రమైనటువంటి సమస్య ఉంది కాబట్టి నువ్వు చేయగలిగినావు కదా. నేనేమంటున్నా, మావోయిస్టులు కూడా చెప్తున్నారు కదా, వాళ్ళు భయపడి చెప్తున్నారు నేను అనుకోను. ఎందుకంటే మా వల్ల ఈ దేశం, ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకంగా మేము చేస్తున్న పోరాటానికి సమస్యను పరిష్కరించే మార్గం ఉంటే మేము కూడా చర్చలు సిద్ధమని చెప్పేసి వాళ్ళు బహిరంగంగా ప్రకటించినటువంటి సందర్భం ఏం తప్పవుతుంది అంటే? ఎందుకు ప్రభుత్వం, అదే అన్న ప్రశ్న, కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా. చర్చలకు ఎందుకు ముందరికి పోతలేదు? చర్చలకు పిలిచే అవకాశం నువ్వు ఆ వాతావరణం ఎందుకు ఇవ్వట్లేదు? ఆయుధాలు వదిలిపెట్టి రండి అనే ఒక ప్రకటన ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన చూసినాం. సమస్య ఆయుధంతో ఉన్నదని ఆలోచన మనకున్నప్పుడు ఆయుధాలు వదిలిపెట్టేసి ఇటువంటి చాలా చూసినాం కదా. ఇంతకు ముందు గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు 2-3 చోట్ల శాంతి మీద విపరీతమైన మోసమే చేస్తారు ఏమన్నా కానీ కాక. కానీ ఆ సమస్యకు సంబంధించిన చర్చలు అయితే జరపమని చెప్తున్నారు కదా. అదే కదా, అంటే 20,000 మందిని వాళ్ళందరూ కూడా అలాంటివన్నీ ఫేస్ చేసి వచ్చినాక కూడా ఇంకా చర్చలకు సిద్ధం మేము మాట్లాడని అంటున్నారు. మరి వీళ్ళు ఎందుకు, ప్రభుత్వం ఎందుకు ముందర పోవట్లేదు? నేను అదే అంటున్నా. ఇప్పటిదాకా అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులతోటి, అక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాల నాయకులతోటి, అక్కడ ఉన్న ఆదివాసీ నాయకులతోటి నువ్వు ఒకరోజు చర్చలకు పెట్టు. చర్చలు పెడితే ఏం భయం? కూర్చొని పరిష్కరించుకుంటే ఎంత లాభ సమస్య అయినా పరిష్కారం అవుతుంది. వాళ్ళు అడుగుతున్నారు కదా చర్చలకు మేము రెడీ అని. కూర్చోబెట్టు, నీ సమస్య ఏంది? మావోయిస్టులు లేకుండా చేయడం. మావోయిస్టులు ఎందుకు వచ్చిర్రు? దాని మూలం ఏంది? సామాజిక ఆర్థిక కోణం ఉన్నది. ఏది ఈ దేశంలో అణగారిన వర్గాలకు, గిరిజనులకు ఉన్నది. ఆ సమస్య పరిష్కారం అయితే మావోయిజం ఎక్కడిది? మావోయిస్ట్ అంతిమ లక్ష్యమే అది కదా. అదే కదా. ఆ పరిష్కారం నువ్వు చేస్తా అని తేలింది అనుకో, నీకు మావోయిస్టులకు ప్రజలకు సంబంధాలు పెద్దగా ముందుకు పోదు. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిజంగానే ఈ ఆర్థిక కావచ్చు అసమానతలను తొలగించే ప్రయత్నం చేస్తుంది అనుకోవచ్చు. ఎందుకంటే చేసినాక కూడా ఇంకా మావోయిస్టులు ఎందుకని ఏరేసే ప్రయత్నం చేస్తే ఈ యుద్ధం ఎందుకు జరుగుతుంది? ఇంకా మావోయిస్టులు ఆయుధాలు పట్టుకొని ఎందుకు ఇంకా వాళ్ళకు ఆశ్రయం, వాళ్ళ కాపలాగా ఉంటారు? అదే అంటే నేను చేస్తున్నప్పటికీ ఇంకా వీళ్ళందరూ ఎందుకు ఉంటున్నారు, వీళ్ళని అంతం చేస్తా అని చెప్పి ఏమన్నా అంటే మీరు చేసేది ఎట్లుంటుంది అంటే, ఒకరు 4-5 పుల్లులు ఉంటాయి. ఏది నల్లమల్ల 4-5 పుల్లు ఉంటుంది అచ్చంపేట ప్రాంతంలో చూస్తున్నాం. ఆ పులుల రక్షణ కోసం అక్కడ ఉన్నటువంటి గిరిజనులందరినీ ఖాళీ చేయించి ఇవాళ మొత్తం మీకు అక్కడ భూమి ఇస్తాం, పక్కన ప్లాట్ ఇస్తాం, ఇల్లు కట్టిస్తాం అని చెప్పేసి ఖాళీ చేపిస్తున్నారు. దీని ఉద్దేశం 4 పులులను కాపాడమే కాదు, అక్కడ ఉన్నటువంటి యురేనియం బయటికి తేవడం కోసం. అక్కడ ఉన్న ఆదివాసులు ప్రాణ నష్టము, ఆస్తి నష్టము, వాళ్ళ జీవన పరిణామం మొత్తం దూరం చేసే శక్తి సరిపోక పులులను కాపాడే పేరు మీద వాళ్ళని అక్కడి నుంచి, పులులతోటి మీకు ప్రమాదం జరుగుతుంది, మాకు పులులతోటి ఎప్పుడు ప్రమాదం జరగలే, ప్రమాదం వల్ల ఈ పాలకులతో ఉన్నది. పులులకు 1000 సంవత్సరాలుగా 100 సంవత్సరాలుగా అడవిని కాపాడిన వాళ్ళం, అక్కడి వనరులను కాపాడిన వాళ్ళం, అక్కడి ఆస్తిని కాపాడిన వాళ్ళం, అడవిని కాపాడిన మేము, అడవికి వారసులం మేము. మా మీద మీరేదో జాలి చూపించి మేము మాకు పులులతో పంచాయతీ లేదు, వీళ్ళతో పంచాయతీ, వీళ్ళు చేస్తున్న దాష్టిక మీద పంచాయతీ. కాబట్టి దాని మీద మనం మాట్లాడుకుంటే ఆ సమస్యను పరిష్కారం కోసం ఏదైతే ఖాళీ చేయించే పేరు చేస్తున్నారో తర్వాత జరిగేది ఏంది? మొత్తం ఖాళీ అయిపోయిన తర్వాత
ఫ్రీ అవును. వాళ్ళ కంట్రోల్ వెళ్ళిపోతుంది, అప్పుడు మనిషి వాళ్ళు అయితే ఏదైనా ఉండడు. చేసుకోవచ్చు. ఏదైనా చేసుకుంటారు. ఏం చేస్తారు? యూరేనియం తీస్తారు. ఇదంతే. కర్రెగుట్టను గొప్పగా చేద్దామంటే అక్కడ వందల గూడాలు ఉన్నాయి, కోయ గ్రామాలు, వందల గోండు గ్రామాలు ఉన్నాయి. అక్కడ ఇప్పుడు వాళ్ళను ఈ భయభ్రాంతకు గురి చేసి ఒక్కొక్కరు తట్టాబుట్ట సర్దుకొని వెళ్ళిపోవాలి. అంటే ఇప్పటికే వాళ్ళు ఇండ్ల కాడ నుంచి బయటకి ఒక ఛానల్ పోయింది, వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేశారు. ఇప్పటికే వాళ్ళు బయటికి వెళ్ళలేని పరిస్థితి, బయట ఏ పనులకు పోతలేరంట, ఇండ్లలోనే ఉంటున్నారట. నైట్ అయినా పగలైనా, నైట్ ఓసారి పగలోసారి బాంబుల సప్పులు ఇవన్నీ వింటున్నారట. ఏం కావాలి వాళ్ళందరూ? నేను ఈ ప్రభుత్వాన్ని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నేను నా విజ్ఞప్తి ఒకటే, ఈ వాతావరణం మంచిది కాదు. మణిపూర్లో కూడా ఆదివాసుల మీదే జరిగింది, ఇక్కడ మీరు చేస్తున్నది ఆదివాసుల మీదనే. ఈ బాంబుల మూతలు, ఈ యుద్ధ వాతావరణం వద్దు. వాళ్ళ అమాయకులు, వాళ్ళకి ఏం కావాలనో క్షేత్రస్థాయిలో వాళ్ళతో పనిచేస్తున్న మావోయిస్టులను కూర్చోబెట్టుకొని మాట్లాడండి, తప్పేం లేదు. నిజంగా దేశ అభివృద్ధి కోరుకుంటే, ఈ దేశం ఉన్నత స్థానంలో ఉంచాలనుకుంటే, ఈ భారతదేశంలో ఉండబడిన ప్రజలందరినీ గొప్పగా తీసుకుపోవాలని అనుకుంటే, వాళ్ళు కూడా అంతర్భాగము, మూలవాసులు, ఈ దేశాన్ని సంపదను మూలం వాళ్ళు, వాళ్ళ కోసం పనిచేస్తున్న వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. ప్రభుత్వము, ఏ ప్రభుత్వం అయినా 4 రోజులు ఉంటుంది, పోతుంది. వేల సంవత్సరాలు రాసి పెట్టుకుని రాజకీయం కాదు ఇది. మోడీ పోయిన తర్వాత అమిత్ షా పోయిన తర్వాత యోగి పోయిన తర్వాత భోగి కాదు. ఇది ఏంటంటే ఎవరైనా సరే, ఏ ప్రభుత్వాలైనా ప్రజలు ఆశీర్వదిస్తే ఉంటారు, లేదా ఊడతారు. కానీ ఈ మధ్యకాలంలో నువ్వు చేసే అన్నీ కూడా చరిత్రలో ఒక బ్లాక్ డేగా నువ్వు పరిపాలన చేసిన ప్రతి రోజు కూడా మా ఆదివాసులను ఇబ్బంది పెట్టిన పద్ధతులనే చేసినామని గుర్తించుకుంటారు తప్ప ఇంకోటి కాదు. మీరు అనుకున్న మీ లక్ష్యం ఏదైతుందో, ఇది ఈ దుర్మార్గమైన ఆలోచన లేకపోతే చర్చలకు పిలుస్తారు. మీకు నిజంగా ఆదాని లాంటి వాళ్ళకు ఆ కర్రెగుట్ట ప్రాంతాలలో ఉన్నటువంటి నిక్షేపాలను అప్పచెప్పాలనే ఉద్దేశం లేకపోతే వాళ్ళతో చర్చలు జరుపుతారు. ఆ ఉద్దేశం లేకపోతే ఆదివాసులను కాపాడతారు. అంటే ఇది ఒక పెద్ద స్టేట్మెంట్ అవుతుంది మళ్ళీ, కాదా? కాదా? అవునా? అక్కడ ఉన్నటువంటి నిక్షేపాలు, అదాని, ఇది ఇవన్నీ చెప్తా ఉన్నారు కదా మీరు కదా. ఈ ఆపరేషన్ కాగార్ అంతా కూడా బూటకమేనా? 100% కాకపోతే చర్చలు జరపమంటున్నా నేను. అది కాకపోతే, ప్రజా సంఘాలుగా మేము ఆరోపిస్తున్న మాట కాకపోతే, ఎస్, నువ్వు చర్చలకు పిలువు, మాట్లాడు. వందల సంవత్సరాలుగా, 10 సంవత్సరాలుగా వాళ్ళు పనిచేస్తున్నటువంటి వాళ్ళ కోసం పనిచేస్తున్న వాళ్ళ సమస్యలు ఏంది, దేనికోసం వాళ్ళు నక్సలైట్ల వైపు దారి మళ్తా ఉన్నారు. అమాయకులను చంపేసి నువ్వు నక్సలైట్లను చంపినవని కోట అకౌంట్లో పెట్టుకుంటున్నావు, తప్పది. రైట్ అన్న. ఇంకోటి కూడా, ఇప్పుడు ఈ రాష్ట్రంలో, మన రాష్ట్రం విషయానికి వస్తే కూడా కాంగ్రెస్ వచ్చిన దగ్గర నుంచి ఎన్కౌంటర్ విపరీతంగా జరుగుతా ఉంది. రావడము 6 నెలల్లోనే 27 మంది చనిపోయారు, చంపేశారు, బూటకు ఎన్కౌంటర్. అదే, అంటే వాళ్ళని కూడా కొంత ఆ ఎన్కౌంటర్ వల్ల పోలీసులకు కావచ్చు, ఇటు మన జవాన్లకు కావచ్చు, ఎలాంటి చిన్న గాయం కూడా లేకుండా వాళ్ళు విపరీతంగా చనిపోవడం కొంతమంది ఆరోపించారు. ప్రజా సంఘాల వాళ్ళు, మీలాంటి మేధావులు చాలామంది, ఇది ఎంత ఎన్కౌంటర్ కదా, ఎంత బూటకం, కావాలనే చంపేసారు, చిత్రహింసలు పెట్టి చంపేసారు అని చెప్పి. ఆ విషయం వాళ్ళకి తెలిసే చేసారు. ఎప్పుడు తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాల్లో ఇంత పెద్ద ఎన్కౌంటర్ జరగలే, 10 సంవత్సరాల్లో జరగలే. అదే, మళ్ళీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత సడన్గా జరగడం దాని అర్థమైంది. ఈ ప్రభుత్వం కూడా ఇంటర్నల్గా ఆదాని లాంటి కార్పొరేట్ శక్తుల చేతిలో వెళ్ళిపోయినట్టే కదా. దీనికోసం ఇవాళ పోలీసు చేతిలో ఆయుధాలు ఉంటాయి, ఎవరిని రక్షించడం కోసం, ప్రజలను ప్రజారక్షణ కోసం, అంతే కదా, లా అండ్ ఆర్డర్ కాపాడడం కోసం. రైట్. ఇవాళ వాళ్ళ చేతిలో ఆయుధాలు ఉన్నాయి, దేనికోసం ఉందనేది నీకు తెలియదా? మాట్లాడలేదా ప్రతిపక్షం ఉన్నప్పుడు? నక్సలైట్లకు అనుకూలంగా మాట్లాడలేదా? నక్సలైట్లు చేస్తున్న పోరాటం సామాజిక పోరాటం అని మీరు స్టేట్మెంట్లు ఇవ్వలేదా? అందులో మంత్రిగా ఉన్న సీతక్క అందులో నుంచి వచ్చిందని గొప్పగా చెప్పుకోండి ఊరేగుతున్నారు కదా. కొంచెమన్నా మనకు ఆలోచన రావాలి కదా. ఇది చేయడం వల్ల మీరు సాధించబోయేది ఏంది? తాత్కాలిక ఉపశమనాన్ని పొందుతారేమో తప్ప భవిష్యత్తు నక్సలిజాన్ని మీరు రూపుమాపలేరు. ఇది నేను చెప్పగలుగుతా. ఈ కర్రెగుట్టకు సంబంధించి ఆపరేషన్ కగర్ని కొంతమంది, ఇప్పుడు మన ప్రజాస్వామ్యంలో కూడా చాలామంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? కగారును సపోర్ట్ చేసేవాళ్ళు దేనికోసం సపోర్ట్ చేస్తారో స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళతో ఎవరు మాట్లాడిస్తారో కూడా తెలుసు. మేమేమంటున్నాం, యుద్ధం కావాలని ఆదివాసులు కోరుకోలే, నక్సలైట్లు రావాలని ఆదివాసులు కోరుకోలే. వచ్చిర్రు, దేనికి వచ్చిర్రు?
నక్సలైట్లను ఆశ్రయించరు, దేనికి ఆశ్రయించరు? ఆ మూలం మీద మీరు ఆలోచించండి. అయితే ఇంకా ఆదివాసులకు అన్యాయం జరుగుతుందా కాదా? అంటే బీజేపీ వచ్చిన తర్వాత కూడా జరుగుతుందా? రమ్మనండి. ఏ బీజేపీ నాయకుడు ఇవాళ ఎక్కడికి పోదాం అంటే వాళ్ళు చెప్పిన ప్లేస్లో పోదాం, ఆదివాసీ గ్రామాలు గూడాలు తిరుగుదాం. ఇప్పుడు ఒక మంత్రి ఉన్నది కదా అన్న సీతక్క, డైరెక్ట్ అడవులలోకి వెళ్ళే వచ్చింది, అడవి బిడ్డ, ముద్దు బిడ్డ. మరి ఆమె ఆమె ఉన్నప్పటికీ కూడా ఏం డెవలప్ అవుతలేదు. సీతక్క గారు నేను వారు వ్యక్తిగతంగా నేను బాగా ఇష్టపడతా. సీతక్క గారు పంచాయతీరాజ్ మంత్రి అయినారు. నేను అంటున్నా జన్మ ధన్యమైందా, అది మంచి అవకాశం. నిజంగా నువ్వు ఆదివాసీల కోసం చేయదలుచుకుంటే గొప్ప పదవి ఉంది మీ చేతిలో. ఏం జరిగింది? ఒక్క రాయ్, ఒక ఇల్లు, ఏదైనా ఉపాధి ఆదివాసీ గూడాలలోకి జరిగిందా? నాకు లిస్ట్ కావాలి. జరిగిందా? దొడ్డు బియ్యం తీసి సన్న బియ్యం పెట్టా, ఇవి కాదు కావాల్సినవి. వాళ్ళ అభివృద్ధి నువ్వు ఏం చూపిస్తున్నావు? వాళ్ళకి ఏ రకమైనటువంటి మెరుగైనటువంటి సదుపాయాలను కల్పించినావు? పడలేదా అన్న బ్రిడ్జ్లు? అంటే సీతక్క గారు ప్రచారంలో భాగంగా కావచ్చు, ఇంకా కరోనా టైంలో భాగంగా కావచ్చు, నీళ్ళకి వెళ్ళి నడుచుకుంటా. అదే అంటున్నా నేను, బ్రిడ్జ్లు పడలేదు. ఎప్పుడు నడవదుగా ఇక సీతక్క, ఇంకా నడవదా అన్నట్టు కదా. బాగా చేసినా అనుకుంటే ఎప్పుడు ఇక మూట ఎత్తుకొని ప్రకృతి వైపరీత్యంతో జరిగిన నష్టాన్ని పరామర్శించడానికి పోతున్నట్టు, ట్రాక్టర్ల మీద ఎడ్ల బండి మీద నడుచుకుంటూ పోయినట్టు ఇక చేయదు కదా, ఇక చేయదా అన్నట్టు కదా. ఆమె బాగా చేసినా అనుకుంటే ఇక నెక్స్ట్ పోదుగా. ఆమె పోదు అంటే నేను పోద్దు అని అనట్లే, నువ్వు చేస్తే పోవు అన్నట్టు. చేయకపోతే అది ఎప్పటికి ఉంటుంది కదా సమస్య అన్నట్టే కదా. నువ్వు సమస్య పరిష్కారము, సమస్య మీద దృష్టి పెట్టడం, అట్లీస్ట్ ఆ ములుగు నియోజకవర్గం మొత్తం తిరుగుతాం మనం. ఆమె తిరిగిన ప్రాంతాలు పోదాం. నేను పోతున్నాం, మేము ఈ త్వరలో పోతున్నాం. ఆ పని కూడా చేస్తున్నాం, షెడ్యూల్ వేసుకున్నా. మేమే వెళ్తాం, మిమ్మల్ని అందరిని తీసుకొని పోతాం. ఓకే. సీతక్క ఎక్కడెక్కడ తిరిగిందో ఈ సంవత్సరంన్నర కాలంలో ఏమైనా కొంచెమైనా జరిగిందా వాళ్ళకి లాభం అనేది ప్రపంచానికి చూపించడం కోసం వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. అంత లిస్ట్ అవుట్ చేస్తున్నాం ఎక్కడెక్కడ తిరిగింది ఏంది. ములుగు ముద్దు బిడ్డ కదా, అందుకనే మేము కూడా పోయి ఆ ముద్దు బిడ్డకు దండం పెట్టి అంత గొప్పగా చేసిందని చూపించడం కోసం మిమ్మల్ని తీసుకోపోదాం అనుకుంటాం. మీకు కూడా ఒకరోజు చెప్తాం, ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ తీసుకొని పోతాం. ఖచ్చితంగా వస్తామన్నా. ధన్యవాదాలు. రైట్, ఫైనల్గా ఈ కగార్ ఆపరేషన్ కగార్ గురించి అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు అధునాతనమైనటువంటి ఒక కొత్త టెక్నాలజీని తీసుకొచ్చి డ్రోన్ల సాయంతో మొత్తం కూడా జల్లెడబడుతున్నారు అడవంతా. ఇప్పటికీ చాలా రోజులు అవుతుంది, ఇంకా ఎటువంటి ఆచూకీ అయితే తెలియలేదు. కొంతమంది అంటే ప్రభుత్వం అంచనా ఏందనంటే వీళ్ళందరూ కూడా సొరంగాలలో దాక్కున్నారు. మొత్తం కూడా 10-15 రోజుల నుంచి నడుస్తూ ఉన్నది. వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తే అప్పుడు చంపేస్తామని చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు ఒక ఆదివాసీ బిడ్డగా? ఇక్కడ ఒకటి నేను ఫైనల్గా చెప్తున్నా ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, ఈ రకమైనటువంటి చర్యలు కరెక్ట్ కాదు. ప్రజలందరూ గమనిస్తున్నారు, మీరు వేస్తున్న ప్రతి అడుగు కూడా చూస్తున్నారు. ఆ ప్రజలకు ఇబ్బంది జరుగుతున్న ఆదివాసీ బిడ్డలకు, అమాయక నిరాయుధులు, నిస్సహాయులు, అమాయకులు, నోట్లో నాలుక లేని వాళ్ళు, వాళ్ళ మీద మీరు చేస్తున్న ప్రతి అడుగు ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇవాటికి మీకు గొప్పగా అనిపించవచ్చు, విజయం సాధించడం అనే ధీమా మీ మనసులో, మీ ముఖంలో ఉండొచ్చు. కానీ ప్రతి పౌరుడు దీని మీద గమనిస్తున్నారు. నేను ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి, వాళ్ళతో చర్చలు జరపాలి. ఈ దేశంలో ఉన్న ప్రజాస్వామికవాదులు, సెలబ్రిటీసు, సినిమా హీరోలు చెప్పుకునే వాళ్ళు, మేధావులు, వీళ్ళందరూ ఖచ్చితంగా నోరు విప్పాలి, అండగా నిలబడాలి. ఎందుకు? ఆ ఆదివాసులు లేకపోతే ఈ దేశం మూలం ఉండదు. ఈ దేశానికి మూలమే ఆదివాసులు, ఈ సంపదకు మూలమే ఆదివాసులు. ఒక గొప్ప సంస్కృతి సాంప్రదాయం ఉన్నటువంటి బిడ్డలు. ఆ ప్రాంతం కూడా అద్భుతమైనటువంటి ప్రాంతం, పర్యాటక ప్రాంతం. ఒక ఆదాని చేతికి పంపిస్తే కంప్లీట్ తన కంట్రోల్ వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ పంపించగలుగుతుంటే మనం చూడడానికి కూడా, గాలి పీల్చుకోవడానికి కూడా లేని పరిస్థితిని క్రియేట్ చేస్తారు. అందులో భాగంగా ఎస్సీ పక్కన ఉన్నటువంటి భూములను మనం చూసినాం. ఒక అద్భుతమైన అడవిని ఎంత నాశనం చేసినారో మనం చూసినాం. అగో వాళ్ళ చేతికి పోయిన తర్వాత ఆ రకమైనటువంటి పరిస్థితులు వస్తాయి. మనం బతకాలన్నా, మనకు శ్వాస ఆక్సిజన్, గొప్ప ఆక్సిజన్ రావాలన్నా అడవిని కాపాడే అడవి బిడ్డలు ఆడ ఉండాల్సిందే. వాళ్ళకి హాని జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఉత్తప్పుడు పైకి దేశం మీద జరిగిన దాడి మీద ఖండించినట్టుగానే తప్పు లేదు. కానీ వీళ్ళ మీద జరుగుతున్నటువంటి యుద్ధం, ఇది అంతర్గత యుద్ధం. ఈ యుద్ధం మీద కూడా మీరు దృష్టి కేంద్రీకరించాలి, మీ మీద బాధ్యత ఉన్నది.
ఈ దేశ ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ నేటికి మాట్లాడకపోవడం కూడా నాకు చాలా బాధ కలుగుతున్నది. భారత రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని వాళ్ళు ఇన్ని సంవత్సరాలు 40-50 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించిన వాళ్ళు ఏం చేయలేక, వాళ్ళు ఏం చేసింది లేక శూన్యమై చేసినటువంటి చర్య వల్ల ఇవాళ ఆదివాసులు ఇంకా హీనమైనటువంటి పరిస్థితి. ఇవాళ చెంచుల కుటుంబాలు చూడండి, ఎవరికైనా జనాభా పెరుగుతుంది దేశంలో, చెంచుల జనాభా సంవత్సరం తగ్గుతున్నది. అంటే మొత్తం చెంచు జాతే లేకుండా చేసే పరిస్థితి వచ్చేస్తుంది. దీనికి కారణం ఈ పాలకులు కారా? మనసు పెట్టి ఒకసారి ఆలోచించండి. వాళ్ళ గురించి మీరు మాట్లాడండి, వాళ్ళ గురించి మీరు చేయదలుచుకుంటే గొప్ప అవకాశం మీకు ఉన్నది. దేవుడు కనబడని దేవుళ్ళు మొత్తం ప్రకృతిని మేము మొక్కేటోళ్ళం, మీరు చేస్తే మిమ్మల్ని దేవుళ్ళలాగా కొలిచేటోళ్ళం. ఇసురాకులోకి ఇంతతో ఉప్పు ఎచ్చి ఆకలి తీరిస్తే ఆ విశ్వాసాన్ని మేము ఇప్పటిదాకా ఉంచుకునేటోళ్ళం. ఆదివాసులం కల్మషం లేని వాళ్ళం. మా మీద జరుగుతున్న ఈ దాష్టికం మీద మేధావులు, సెలబ్రిటీస్లు, సినిమా హీరోలు, ఈ దేశంలో ఉన్న పార్టీలు ఖచ్చితంగా గొంతెత్తాల్సిందే, ప్రభుత్వం ఆలోచించాల్సిందే, చర్చలకు పిలవాల్సిందే, ఆదివాసీల దమనకాండను ఖచ్చితంగా ఆపాల్సిందని సందర్భంగా మీ ద్వారా డిమాండ్ చేస్తాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది అంటే ఏదైతే ఆపరేషన్ కగార్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నదో వీటన్నిటికీ కూడా వాళ్ళు అక్కడ ఒక పక్క మేము చర్చలకు సిద్ధం అని చెప్పినప్పటికీ ఇంకా ఎందుకు ప్రభుత్వం ముందరికి పోతలేదు, చర్చలకు ఎందుకు విలువట్లేదు, ఇప్పుడున్నటువంటి ప్రజాస్వామిక వాదులందరూ కూడా ఆపరేషన్ కగార్ మీద ఎందుకు మాట్లాడడం లేదు, ఖచ్చితంగా వీళ్ళు మాట్లాడాలి. అక్కడున్నటువంటి అడవిలలో ఉన్నటువంటి నిక్షేపాలను తీసి అదానీ అంబానీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు నరేంద్ర మోడీ. దానికోసమే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఒక భయభ్రాంతులకు గురి చేసి అక్కడి నుంచి తరిమి కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ ఆపరేషన్ కగార్ పేరుతోటని కూడా సంజయ్ అన్న గారు స్పష్టం చేస్తూ ఉన్నారు. ఒకవేళ నిజంగా ఇది కరెక్ట్ కాదు, మేము ప్రజాస్వామ్యం కోసం ఇదంతా చేస్తూ ఉన్నాం అనుకుంటే మీరు ఖచ్చితంగా వాళ్ళను ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళను చర్చలకు పిలవండి, చర్చలకు మీరు కూడా కేంద్ర ప్రభుత్వం ముందరికి పోయి వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళ సమస్యలు పరిష్కరించండి. అంతే తప్ప అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలను ఇబ్బందులు పెట్టే హక్కు మీకు లేదని చెప్పి కూడా వీళ్ళు స్పష్టం చేస్తూ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాఘవేంద్రతో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్.